కలిగములకు నాంది వాక్యముగా పలకవలసిన సమయం ఆసన్నమవుతుంది. అందులకై దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ దానికై మహాకురుక్షేత్ర సంగ్రామము జరగవచ్చు. అందులకై నా సహాయం అర్థించడం కొరకు గురు పాండవీరుడు నా ఎంతో కూర్చుచున్నారు కదా. ఏమేమి ఎక్కడికి పరసపడి సుయోధనుడు రాణి వచ్చుచున్నాడు కదా. మరి నా అభిప్రాయం వచ్చాడు ఎందుచేత ఇంకను రాడాయనే అర్జునుడు వచ్చిందాక ఇంచుగా కబడి మీద నటించేదా. లేక నారాక గమనించి నటించుచు ఏది ఏమైనానేమి ఈ యాచనకాయ వచ్చినప్పుడు ఏముండక తప్పదు కదా. ఈ పశువు చెత్త కూర్చుంటా ఆ శిరోభామున ఉన్న సంచితమైనది.
వచ్చిన విశేషం ఏదో మాకు వివరింపు బాబా. వైఖరి మరొక తరంగా కనపడుతుంది. కానీ లోకాచారంగా నేను వచ్చిన విశేషం తెలియదను. కృష్ణ బాబా వచ్చిన విశేషం ఏమన్నావా? కొడుకులు భూషణ, నీవన్నది సబుగానే ఉంది. సర్వ విధముల మీరు నేను సాయం చేయడం కానీ బాబా మరి ఇంకా ముందు వెనుక గురించి విచారం చేయాలి. ముందుగా వచ్చి అవునా బాబా? మరి దగ్గర ఉంది చెప్పేది ముందుగా వచ్చి ముందుగా బాబా ముందుగా ముందుగా సంతులన్న అంశమతి పాయగలిగే వేరుపరిచిన కోరుకోమన్నారు. ఏదో ఒక విధంగా తనకు మూడు తెలుగు వైపు చెందినట అయ్యేది ధర్మదుడికి నట్లనేలా సూచితివా వాసుదేవుడు మందుడే మమ్ము వంచే అని నమ్ముతుంది కదా బాబా. అట్టి ఎలా ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చేసిందని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఇచ్చుకున్నాను బాబా. ఏ మాట వచ్చిన తప్పుకోవడానికి ఇదిగా ఉంటుందని ఇట్లు చేయవచ్చు బాబా. బాగా మరి మరి అన్ని ఎడలను నాకు తీరైన వారు అన్ని ఎడలను నాకు తీరైన వారు కోపము కలిగేరు కపుంక పలుకుగలరు. నారాయణ వారు ఒక్కరైపు
పాటపడి అచ్చరి కింద బాగా కల్పించుడే కాక కోరుకుండలు కూడా ముందే అతనికి అవకాశం ఇచ్చి బావా ధనంజయ నీ అభిప్రాయం ఏమని అడుగుతుంది. ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎప్పుడు బావా? బాబా శ్రీయుతుడా, అట్లు కాదు. మరి ఇంకేంటి? నీ ఉసకంఠుడము కాలం లేదు బావా. మరి అదే కదా బాబా చెప్పింది. నీ ఉసకంఠుడము ఇతడు చేరదు. అగ్రజునికి చేతలకు తోడైవనుంచెడి. అల్లుడకై వేరుగా అల్లుడకై వేరుగా అడగవలిసే అదియెట్లు ధనుంజయ కానీ బాబా ఇక్కడ ఒక విశేషం కలదు. ధనుంజయ కోరుకుని వచ్చింది కానీ నేను చెప్పిన మాటలు చుట్టతో వరకు వింటివి కాదు. ఇది బాగా చెప్తున్నాను, శ్రద్ధ రాదు. బాబా
అర్థమే ఆయుధం ధరింపను అది కర్గముగా సాయం చేయువా బిమ్మట ఎగ్గులాడినను మంచిది బాబా, రారాజు రాక రాక వచ్చింది, కానీ నీవు సందర్శించిన నాకు అంతే చాలు బాబా, అంతే చాలు. మంచిది త్వరగా. ఎంత పని చేసింది అయ్యా.
సందర్శించి రేపు జరుగు కురుక్షేత్ర సంగ్రామమును నీకు నేను రథసారథి